రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రేక్షకులకు, కళాభిమానులకు, అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో సినిమాలో నటించాలని, సినిమాలు తీయాలని ఎంతోమందికి ఒక కోరిక ఉంటుంది. ముఖ్యంగా వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళతో సినిమాలు తీయడం వేరు, కొత్త వాళ్ళతో సినిమాలు తీయడం వేరు. మరి ఈనాడు ఒక ఫ్యాషన్తో మంచి సినిమా తీయాలని ఆకుల భాస్కర్ గారు మరి ఎంతో ప్రేమతో ఈ యొక్క సినిమాని తీయాలని చెప్పేసి సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. అతనితో పాటు మరి ఆయన భార్య ఆకుల మంజుల గారు కూడా తన కుమారుడు అఖిల్నే హీరోగా చేసి సినిమా తీయాలని చెప్పేసి ముందుకు వచ్చినందుకు వాళ్ళకు ఒకసారి మీ కరతాళ ధ్వనులతో అభినందించండి. ఎందుకంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంతోమంది కళాకారులు సినిమాల్లో నటించాలని చెప్పేసి తప్పిస్తుంటారు, కానీ వాళ్ళకి అవకాశాలు లేవు, చాలామందికి అవకాశాలు రావు. అందువల్ల తల్లిదండ్రులే తమ పిల్లలను ప్రోత్సహించాలని మరి ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను తీయడానికి ముందుకొచ్చారు. అందుకు మా మిత్రుడు శ్రీనివాసు చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్ కావాలని ఎంతో కష్టపడి ఇలా ముందుగా శ్రీనివాస్ వికలాంగుడు అయినప్పటికీ ఒక దృఢ నిశ్చయంతో నేను డైరెక్టర్ కావాలని చెప్పేసి మరి ఒక పట్టుదలతో, కృషితో ఈ సినిమాను తీయడానికి ముందుకొచ్చారు. మరి ఇంకొక డిఓపి ఆయన రవికుమార్ అని చెప్పేసి దురదృష్టవశాత్తు ఈ సినిమా ప్రారంభం చేసి చాలా అంత కంప్లీట్ చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. ఇతను కలిసి చాలా కష్టపడి ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ మధ్యలోన నా దగ్గరకు వచ్చి, సార్ మీరు 2 పాటలు రాయాలి మీరు అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఒక ప్రముఖ సాహితీవేత్తని, మరి ఈ దశాబ్ద కవిగా పేరుంది, ఎన్నో సినిమాలకు రాశాను, కానీ సాహిత్య విలువలున్న పాటలు ఏవైనా ఇస్తే నేను రాస్తానని చెప్పాను. మా ఘనశ్యామ్తో చాలా సినిమాలకు రాశాను. ఘనశ్యామ్ మ్యూజిక్ డైరెక్టరు. ఆయన మరి ఎవరే నీవు నా ఎదలోకొచ్చేశావు, ప్రేమ అంటూ నన్ను మోసం చేశావు, ఎవరి దానవో నీవు ఎదగాయమైపోయావు, చివరకు నన్నిలా ఈ కాకిని చేశావు, నిన్నే నమ్మాను నిన్నే కొలిచాను, కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు అనేటువంటి ఒక ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి ఈ లిరిక్ నేను రాయడం జరిగింది. ఎందుకంటే సాహిత్యము విలువలు ఉన్నటువంటి పాట రాయించాలని నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు అనుకోవడం అది గొప్ప విషయం. అందుకు నేను వారికి మీ కరతాళ ధ్వనుల మధ్య అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ సినిమాలో మరి లో బడ్జెట్తో సినిమా తీశారు, కానీ లో బడ్జెట్ అయినా కూడా హై బడ్జెట్ అయినా కూడా సినిమా కథ ఏమిటి అనేటువంటి కథ చాలా ఒక ప్రేమ కథ, అందమైనటువంటి ప్రేమ కథను రాసుకొని మా శ్రీనివాసు ఈ సినిమాని మరి దర్శకత్వం వహించడం జరిగింది. ఆకుల భాస్కర్ మంజుల గారు తీయడం జరిగింది. మన హీరో కొత్త అయినప్పటికీ చూశారు కదా మీరు ఇంతకుముందు పాటలు, ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫీల్తో మరి యాక్టింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా హీరోయిన్ కూడా. కాబట్టి ఇటువంటి కొత్త యాక్టర్స్ని మనం అంటే హీరోయిన్లు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీరే నిజమైనటువంటి మరి కళాకారులుగా భావించి ప్రేక్షకులు ఈ ఇలాంటి సినిమాలను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా ఫ్యాషన్తో, నిర్మాతలు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా ఈ సినీ ఫీల్డ్ కోసం ఎంతోమందిని కొత్త వాళ్ళని వెలుగులోకి తెచ్చినటువంటి మహానుభావులు. మరి ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వీరందరూ కూడా వచ్చి మరి వీళ్ళని ఆశీర్వదించారంటే వారి యొక్క గొప్ప హృదయానికి, సంస్కారానికి, కళా సంస్కారానికి నేను మీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళు నిజమైనటువంటి కళా పోషకులు, కళా సంస్కార హృదయులు, సౌజన్యమూర్తులు. కాబట్టి వీరందరూ కూడా శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు
మొట్టమొదట మా ప్రభు ఉన్నాడు. ప్రభు ఎక్కడున్నారు? ఇక్కడ థియేటర్కి వచ్చేసినందుకు మీ అందరి అభిలాష ఫలించి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. టైటిల్ చాలా బాగుంది, బాలుగాడి లవ్ స్టోరీ. ముఖ్యంగా ఐ విష్ లైక్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్ మంజుల గారు అండ్ బ్రదర్ భాస్కర్ గారు. ఎందుకంటే మా సినిమా ఇండస్ట్రీలో ఈ రోజున సంవత్సరానికి 200 సినిమాలు దాదాపు రిలీజ్ అవుతూ ఉంటే ఆ 200 సినిమాల్లో పెద్ద హీరోలు పెద్ద స్టార్స్ నటించే సినిమాలు కేవలం ఒక 25-30 మాత్రమే ఉంటాయి. మిగిలిన అన్ని సినిమాలు కూడా ఇలాంటి ఔత్సాహిక నిర్మాతలు మాత్రం ముందుకొచ్చి నిర్మిస్తున్న బట్టి సినిమా ఇండస్ట్రీకి ఫీడింగ్ జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ ఆ 30% అయితే సినిమా ఇండస్ట్రీ మనుగడకు కారణం ఈ 70% మంది కొత్త ఔత్సాహిక నిర్మాతలు. ఇలాంటి నిర్మాతలు డబ్బుల కోసం కాదు, ఈ ద్వారా సినిమాల ద్వారా డబ్బులు సంపాదించాలనే ఆశ కంటే కూడా మరొక సినిమా తీగల శక్తినిస్తే చాలు అనేటువంటి లక్ష్యంతోనే వస్తారు తప్ప ఈ సినిమా ఇండస్ట్రీని కేవలం మనీ కోసం కాకుండా వాళ్ళకున్నటువంటి సినిమాల పట్ల కానీ సినిమా ఇండస్ట్రీ పట్ల కానీ తమని తాము ఆవిష్కరించుకునే లక్ష్యంతో వస్తారు తప్ప ఆ లాభాపేక్షతో రారు. ఇలాంటి వాళ్ళకి కనుక మరొక సినిమా తీసేంత ఆర్థిక స్తోమతని విజయాన్ని కనుక ఈ సినిమాలు ఇచ్చినట్లయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా కలకలలాడుతుంది అందరికీ. ఎందుకంటే ఒక సినిమా అనేటువంటిది 100 మందికి పైగా జీవనోపాధిని కల్పించేటువంటి ఒక ప్రక్రియ. అలాంటి నిర్మాతలు ముందుకు వచ్చినప్పుడే సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజంగా మనుగడ కొనసాగించగలుగుతుంది. ఈ సినిమా ముఖ్యంగా తేజ, ఇందాక బ్రదర్ మాట్లాడారు, శ్రీనివాస్ తేజ చిన్నతనకు మనకి ఒకటే ఎబిలిటీ అనేటువంటిది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కాదు. శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా అధిగమించి ఒక అద్భుత విజయం వైపు పయనించాలనేటువంటి తన లక్ష్యాన్ని నేను ముందుగా అభినందిస్తున్నాను. ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో తమ యొక్క టాలెంట్ నిరూపించుకోవటం కోసం వాళ్ళలో ఎలాంటి ఇది ఉన్నప్పటికీ కూడాను వీ కెన్ అచీవ్, వీ కెన్ డూ సంథింగ్ అండ్ వీ కెన్ డూ సంథింగ్ మిరకిల్ అనేటువంటి ఒక లక్ష్యంతో రావటం అనేటువంటిది అభినందనీయం. తేజ కూడా అలాంటి చక్కని విజయాన్ని సాధించుకుంటాడు. తనకున్నటువంటి లోపాన్ని అదే సినిమాలు తీసి త్యాగాలు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. చాలామంది ఔత్సాహికంగా కుర్రవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామంది తిరుగుతున్నారు సినిమా కృష్ణానగర్ రోడ్ల మీద. ఎవరికి ఎంతమందికి అవకాశాలు, కొన్ని వేల మంది పోటీ పడితే, కొన్ని లక్షల మంది పోటీ పడితే ఒక చిరంజీవి గారు బయటకు వస్తారు, కొన్ని కోట్ల మంది పోటీ పడితే ఏ రవితేజాలు ఎవరో ఒకళ్ళు వస్తుంటారు తప్ప ఆ పోటీ అనేటువంటిది ఎంత నిరంతరాయంగా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి రేపు పొద్దునే ఒక అద్భుతమైన స్టార్స్గా ఎదిగిపోతాం అన్నట్టు కళ్ళగంటూ ఈ రంగానికి వస్తారు. కానీ అవి ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎంతమంది నిరుత్సాహంగా వెళ్ళిపోతుంటారో మాకు తెలుసు. చాలామంది ప్రతిరోజు నన్ను కలుస్తుంటారు, సార్ మీ దగ్గర కథ ఉందండి, మేము సినిమాలో యాక్ట్ చేస్తామండి, మా దగ్గర స్క్రిప్ట్ ఉందండి, వాళ్ళకి చెప్పండి వీళ్ళకి చెప్పండి అని. ఎంతమందిని అయినా అవకాశం ఉండేటువంటి పుష్ప విమానం సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది నిజమే, కానీ అవకాశాలు అదృష్టం అనేటువంటి తలుపు తట్టేది చాలా కొద్ది మంది మాత్రమే. అలాగా తమను తాను ఆవిష్కరించుకోవాలని వచ్చినటువంటి ఈ తల్లిదండ్రుల ప్రేమను తన కొడుకుని హీరోగా ఆవిష్కరించడాలు ఆశీర్వాదం తీసుకోవాల్సింది, థ్యాంక్స్ చెప్పవలసింది ప్రేక్షక దేవుళ్ళైన మీ అందరికీ. ఈ సినిమా విజయవంతంగా నడవాలని, విజయ్ దుదుమ్మి మోగించాలని, కనక వర్షము కాసుల వర్షము కురిపించాలని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా నమస్కారం. అలాగే నాకు గురు సమానులు, ఇండస్ట్రీలో కాకుండా బయట కల్చర్ ఫీల్డ్లో కవిగా రచయితగా 10 మంది కవులను తయారు చేసే ఉపాధ్యాయుడిగా ఎన్నో విధాలుగా గొప్ప వ్యక్తి నా గురువు బికి కృష్ణ గారు. ఎక్కడో అనంతపురం నుండి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ, అంటే రచయితలను తయారు చేస్తూ తనకంటూ ఉనికిని కాపాడుకుంటూ కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త మాటలు, కొత్త పుస్తకాలు రచిస్తూ ప్రజలలో మేల్కొల్పును తెస్తున్న వ్యక్తి బికి కృష్ణ గారు. ఆయనకు నా నమస్కారము. ధైర్యము సాహసం చేసి వాళ్ళ కొడుకును హీరోగా పెట్టారు. సినిమా ఇండస్ట్రీ టాలెంట్ ఎవడి అబ్బసొత్తు కాదు, మన అందరిది. అది కష్టపడి పైకి వస్తే ఇక్కడ అందరూ వస్తారు. కష్టపడితే రవితేజ, చిరంజీవి వచ్చారు, అదృష్టం బాగుండి ప్రేక్షకులు ఉంటే ఇంకా అందరూ హీరోలు వచ్చారు. మనం ఎందుకు రాకూడదని తొడగొట్టి సవాల్ చేసిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ హీరోలుగా ఉన్నారు. అయితే నేను నిర్మాతగా, తల్లిదండ్రులుగా వీళ్ళకి ఒక సజెషన్ ఇస్తున్నాను. మిగతా వాళ్ళ పేర్లు చెప్పాలి, నేను చెప్తాను. నాకు ఆవేశంలో మాట వచ్చింది. భాస్కర్ గారు, మంజుల గారు, మీ అబ్బాయికి మెడలో మీరు గంట కట్టారు, పిల్లి మెడలో గంట కట్టినట్టు. ఒక్క సినిమా చేపించి వదిలేస్తే మీ అబ్బాయికి ఫ్యూచర్ ఉండదు. నేను చెప్తున్నాను.
ఎంత కష్టమైన 3-4 సినిమాలు మీరు చేసి మీ అబ్బాయిలో టాలెంట్ ఉందని జనానికి రుద్దాలి. 11వ సినిమా శివ, అప్పుడు కానీ నాగార్జున గారు గొప్ప నటుడు అని తెలియలేదు. బాలకృష్ణ గారు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చేశారు, ఆయన గొప్ప నటుడని మంగమ్మ గారి మన్మడు 85లో నిరూపించింది. వెంకటేష్ బాబు కొన్ని సినిమాలు చేసిన తర్వాత తనకంటూ ఇండివిజువల్ సినిమాని తులసి సినిమాతోటే ఇండివిజువల్ మొనగాడని నిరూపించుకున్నాడు. ఆయన కమర్షియల్గా ఒక మంచి దాంట్లో హీరోగా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. 10 సినిమాలు గొప్ప గొప్ప హిట్లు, ఇండస్ట్రీకి 200 రోజులు సంవత్సరం ఆడిన హీరోలు కూడా వెనకాల బ్యాక్ పుష్ లేకపోతే ఇంట్లో కూర్చొని పల్లీలు తింటున్నారండి. కాబట్టి నీలో ఉన్న టాలెంట్ని మీ తల్లిదండ్రులు ప్రపంచం గుర్తించే వరకు నువ్వు ధైర్యంగా నవ్వుతూ ఉండాలి. నీలో ఉన్న లోపాలను ఎవరు చెప్పరు, నేను చెప్తున్నాను. ఆ లోపాలను సరిదిద్దుకొని నిన్ను నువ్వే ఒక దీపంలాగా వెలుతులాగా ఆవిష్కరించుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు మొదటి సినిమా అయినా మంచిగా చేశావు, ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ సినిమాకు డిఓపిగా చేసిన మిత్రులకు మరియు దర్శకుడు శ్రీనివాస్, ఆయనకు అంగవైకల్యం అన్నారు. అంగవైకల్యం శరీరానికే కానీ ఆయన గుండె యూత్ శక్తి ఉన్నది, పట్టుదల ఉన్నది. అన్ని మంచిగా ఉన్నవాడే ఏమి చేయలేక సగం సగం సినిమాలు చేసి వదిలేస్తుంటారు. ధైర్యంగా సినిమాను కంప్లీట్ చేసి తన సత్తా చాటుకోవడానికి మన ముందుకు వస్తున్న వ్యక్తి శ్రీనివాస్ గారు. అలాగే నిర్మాత ఆకుల మంజుల గారికి, నిర్మాత బాకుల భాస్కర్ గారికి, ఇద్దరికి భార్యలో సగ భాగం అర్ధనారీశ్వరులు అండి ఇద్దరు. కాబట్టి పార్వతీ పరమేశ్వరుల జంట ఇది. ఈ జంటను మనమంతా ఆశీర్వదించాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మా సభ్యులు చాలామంది వచ్చారు ఇప్పుడు స్టేజ్ మీదకి. అది మన సతీష్, మన పాండుగౌడ్, మన రమాకాంత్ సముద్రుడు, అతనే నా ప్రాణమిత్రుడు. ఆయన అది చీకట్లో ఏమి కనబడతలేదు, అందుకని చాలామంది వచ్చారు. వీళ్ళు నటించిన చిత్రం శ్రీను, మా అసోసియేషన్, మన నవీన్, జబర్దస్త్ నవీన్. అరే చిట్టిబాబు నువ్వు ఎప్పుడవుతావు? చూస్తున్నా. ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా 3-4 ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పలేదు. ఎదురుగా ఒక అమ్మాయి కూడా కూర్చుంది. ఆ అమ్మాయి పేరు నేను చెప్పను, నేను ఆ అమ్మాయి కూడా కావాలి, ఈ అమ్మాయి. అయితే ఈ హీరోయిన్కి సంజయ్ గారికి కూడా చెప్తున్నాను, మీరు కూడా తొందరగా మాలో సభ్యత్వం తీసుకోండి. ఎవరైనా నటులు ఉంటే మాలో సభ్యత్వం తీసుకుంటే మీకు మంచి పేరు, మంచి మా కుటుంబం, మన అమ్మ ఒళ్ళు మనం ఉన్నట్టుగా ఉంటుంది. మా ఏమి ఇస్తుంది, మా అది ఇస్తుంది, మా చాలా ఇస్తుంది. మీరు వచ్చి ముందు మా దగ్గరికి జమగండి. ఇంకొకటి, ఇది మాలో ఎవరైతే సభ్యత్వం కాకుండా నటిస్తారో వాళ్ళ ఒక స్పెషల్ ప్రొటెక్షన్ టీం ఒకటి వెళ్ళింది. వాళ్ళు మాలో సభ్యులు కాకపోతే వాళ్ళు ఆల్రెడీ మా మెంబర్ అక్కడ ఉండి నటిస్తే వాళ్ళు నాన్ కోఆపరేషన్ చేస్తే ఆగిపోతుంది. 10 మందిలో అయ్యో మేము మాలో మెంబర్ కాకుండా మాతో నటిస్తలేరు కదా అన్న బాధ, పరువు పోయేలా ఉంటుంది. కాబట్టి కాని వాళ్ళు తొందరగా కాండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అసోసియేట్ మెంబర్స్ 2 సినిమాలు చేసినా 3 సినిమాలు చేసినా అసోసియేట్ మెంబర్స్గా వచ్చి కావచ్చు. మీకు అన్ని విధాలుగా అండగా మా ఉంటుంది. మీకు మాలో ఉంటే మీకు కళాకారుడే పేరు వస్తుంది. మీకు జాబ్ కార్డ్ చేసి మీ పేర్లు, మిమ్మల్ని డైరీ అవన్నీ ప్రింట్ అవుతాయి. అది తర్వాత విషయం. మీకు కొద్దిగా లైట్గా చెప్పాను. ఇప్పుడు మన బ్రదర్ కోసం కూడా చెప్పాను. ఈ సినిమా బంగారు పంట పండాలని, నిర్మాతలకు కాసుల వర్షం కురవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు 8వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎనలేని ప్రఖ్యాతి గడించి నిర్మాతకు మంచి లాభాలు, ఓహో అని కోట్ల లాభాలు కాకుండా మంచి లాభాలు వచ్చి ఇంకో 2 సినిమాలు తీసేంత డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పైన భగవంతుడు, హాల్లో ఉన్న ప్రేక్షకులు మీరు అందరూ ఆశీర్వదించి సినిమా తప్పకుండా చూడాలని కోరుకుంటూ, హీరోయిన్కి ధైర్యాన్ని ఇవ్వాలి మనం అందరము. అది ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హీరోకి నేను ఒకటే సజెషన్, నువ్వు ఎంత వాడివైనా సరే కాలర్ ఎత్తుకొని గర్వంగా నటించు, గర్వంగా దించు. కానీ కళ్ళు ఉన్న చోటనే కళ్ళు ఉండాలి. పైకి పోయినామనుకో నువ్వు కిందికి అయిపోతావు. కాబట్టి నేను నిజాలు చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ మనవారి, అందరితో కలువు, అందరు నిన్ను ముందుకు తీసుకెళ్తారు. ఎవరు ఇక్కడ మనం ఉద్ధరించి గొప్ప చేసేవాళ్ళు ఎవరు లేరు. మనమే ఉద్ధరించుకోవాలి. మన వాళ్ళు మననే సినిమాలు తీయాలి. నీవు నిరూపించే వరకు నీ దగ్గరికి నిర్మాతలు రారు.
ఎప్పుడైతే నిన్ను నువ్వు నిరూపించుకొని తొడగొట్టి నిల్చుంటావో అప్పుడు నీ తొడ చుట్టూ మనుషులు తిరుగుతూ ఉంటారు కాకుల్లాగా నిర్మాతలంతా. తప్పు కాదు, ఎవరైనా సరే లాభాలు రావాలి గొప్ప కావాలని తిరుగుతారు. వాళ్ళు కాకులంతా మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నిన్ను కోకిలం చేయడానికి వాళ్ళు కాకులు అన్ని చుట్టూ తిరుగుతారు, అది గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఈ సినిమా హిట్ కావాలని ఈ టెక్నీషియన్ అందరినీ నేను ఆశీర్వదిస్తూ, ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నది, ముఖ్యంగా శ్రీనివాస్ డైరెక్టర్ని మనస్తృప్తిగా ఆశీర్వదిస్తున్నాను. అతన్ని చూడగానే ఒక అమాయకత్వము, మంచితనము, నిజాయితీ కనబడింది. కాబట్టి ఇన్ని మాటలు నేను మాట్లాడగలిగాను. లేకపోతే హాయ్ అని పక్క జరిపోయింది. ఎందుకంటే మామూలు వ్యక్తికి హాయ్ సరిపోతుంది, కానీ మంచి వ్యక్తికి ఎన్నో హాయిలు చెప్పాలి, పోయేటప్పుడు బాయ్ చెప్పుకుంటూ పోవాలి. ఇది నా సిద్ధాంతము. నేను నిజాయితీగా మాట్లాడతాను, ధైర్యంగా మాట్లాడతాను, మంచిగా మాట్లాడతాను. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎవరిని కించపరిచాను. వచ్చేవాడు మంచిగా ఎదగాలని కోరుకుంటాను. మనం నడిచే దానిలో ఎన్నో కలుపు మొక్కలు ఉంటాయి, మనం పాడు చేయాలని చూస్తాయి. వాటిని పక్క జరుపుకుంటూ పూల బాటగా నడుచుకుంటూ గులాబీ పూల సువాసన చూస్తూ మనమంతా ముందుకు పోవాలని, చివరి కోణను గులాబీ పూలదండ మన మెడలో వాళ్ళు రాళ్ళేసినా, రప్పలేసినా, చెప్పులేసినా, ఏదేసినా మనకు పూలదండగా చివరికి నిలుపుకునే శక్తి మనలో నుండి మనమే నిలుపుకొని అందరికీ జై హింద్ అనాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్. ఫీల్ అవ్వకండి, ఏంద్రాయుడు ఇంతసేపు అయింది చాలా వదలట్లేదని చాలామంది ఫీల్ అవుతున్నారని నేను ఫీల్ అవుతున్నాను. కొంచెం నవ్వండి ప్లీజ్, చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది, గట్టిగా మనం ఇక్కడ వచ్చింది శుభాకాంక్షలు చెప్పడానికి. చప్పట్లు. నేను 78లో నాకు అప్పుడు 17 ఏళ్ళు మరో చరిత్ర అనే సినిమా చూశాను. ఇట్ వాజ్ ఫంటాస్టిక్. 70 సార్లు చూశాను ఆ తర్వాత సినిమా. థియేటర్లో చూశాను, తర్వాత టీవీలో వచ్చిన తర్వాత ఎన్నిసార్లు చూశానో నాకే తెలీదు. అలాగా కొన్ని సినిమాలు ఉండిపోతాయి. ఇది కూడా లవ్ స్టోరీ. లెట్ us bless this film. God bless you all. అండ్ ఎస్, నేను యాక్ట్రెస్ మేఘ్నా, మీ అందరికీ నేను బాగా తెలుసు. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాలుగాడి లవ్ స్టోరీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ప్రొడ్యూసర్ గారు భాస్కర్ గారు అండ్ మంజులా గారు, అండ్ ఆల్సో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అండ్ ఆల్సో టు ద యాక్టర్స్ అఖిల్ గారు అండ్ మీ పేరు అఖిల్ గారు అండ్ దర్శిక గారు. కంగ్రాచులేషన్స్ అండి, దిస్ ఇస్ యువర్ డెబ్యూ. ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో బేసికలీ నేను ఈ కథలో పాత్రలు కల్పితం అనే సినిమాతో హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్గా లాంచ్ అవ్వడం, అండ్ తర్వాత గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది బన్నీ గారు చెప్పినట్టు. సో అలా వాలంటీర్గా నేనే గ్యాప్ తీసుకున్నాను, బికాజ్ ఒక మంచి ప్రాజెక్ట్తో రావాలి మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి అని. వెరీ సూన్ వెల్కమ్. అండ్ పోస్టర్ చూస్తుంటే చాలా బాగుంది, అండ్ చాలామంది మాట్లాడారు ఆన్ స్టేజ్. సినిమా గురించి చాలా విషయాలు తెలిసాయి. సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని ఐఎమ్ హార్ట్ఫుల్లీ విషింగ్ సార్. బాలుగాడి లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన అతిరథ మహారథులు, పెద్దలు, అదేవిధంగా మీడియా పాత్రికేయులకు, ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈరోజు కూడా చాలా మంచి రోజు, అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ప్రసాద్ ల్యాబ్స్తో జరుపుకోవడం చాలా సంతోషకరము. బాలుగాడి లవ్ స్టోరీ అనే టైటిల్ అనేది ఒక నిజమైన ప్రేమ కథ ఆధారంగా పుట్టినదే ఈ స్టోరీ, ఈ సినిమా బాలుగాడి లవ్ స్టోరీ. నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ద్వారానే ఈ సినిమా అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. నేను అంటే సినిమా ప్రొడ్యూసర్గానే కాకుండా డైరెక్టర్ గారు కూడా ఒకసారి రావాలి ఇక్కడికి, ఎందుకంటే ఆయనది కూడా చాలా శ్రమ ఉన్నది ఈ సినిమాలో. శ్రీనివాస్ తేజ్ గారు ఒకరోజు నా దగ్గరికి కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ కథ చెప్తుంటే వినాలి అనిపించే విధంగా అందులో మొత్తం లీనమైపోయాను, మైమరిపోయాను నేనైతే. అసలు ఆ కథ ఆ విధంగా అతను నన్ను మస్మరైజ్ చేసేసాడు. అంత బాగుంది బాలుగాడి లవ్ స్టోరీ. ఆ తర్వాత తెలిసింది నాకు నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటననే
ఈ సినిమా రూపంలో అతను ఆ కథ రాయడం జరిగింది అని. సో చాలా బాగా వచ్చింది సినిమా కూడా. ఈ సినిమాకు మా అబ్బాయి మొదటి సినిమా అయినా కూడా ఎంతో కష్టపడి చాలా చక్కగా, అంటే ఒక తండ్రిగా గర్వంగా చెప్పగలుగుతున్నాను నేను, చాలా చక్కగా నటించడం జరిగింది. సో మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు మొదటి సినిమా అయినా కూడా ఈ సినిమా ఏ విధంగా తీస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో ఆ విధంగా రూపుదిద్దడం చేయడం జరిగింది ఈ సినిమాను. హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాస్ తేజ్ గారు మీకు. అదేవిధంగా మూవీలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు, మన హీరోయిన్ కూడా మొదటి పిక్చర్ అయినా కూడా చాలా చక్కగా, ఎంతో అనుభవం ఉన్న హీరోయిన్గా చాలా చక్కగా నటించింది. అదేవిధంగా ఆర్టిస్టులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఒకరికంటే ఒకరు ఎక్కువగా స్పోర్టివ్గా తీసుకొని చాలా ఎంతో చక్కగా నటించారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చక్కగా యాక్ట్ చేశారు వాళ్ళందరూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా. అదేవిధంగా ఇందులో చెప్పుకోవాల్సింది కథతో పాటు సంగీతం ఇచ్చిన మన ఘనశ్యామ్ గారు. సో ఇంత చక్కగా బాణీలను అందించారంటే అసలు ఆ పాటలు వింటుంటే వినాలి అనే విధంగా, ప్రేక్షకులకు వినాలనే విధంగా ఎంతో వినసొంపుగా ఆ బాణీలను కూర్చొని జరిగింది. ఆ బాణీలు ఆ విధంగా చేసిన తర్వాత దానికి మామూలుగా మేము ఇక్కడ సింగర్స్ అనుకున్నాము, కానీ మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు, సంగీతం మన ఘనశ్యామ్ గారు ఇద్దరు కూడా లేదండి, మనం ఈ పాటలు చాలా బాగున్నాయి, సంగీతం కూడా బాగా వచ్చింది కాబట్టి దీనికి మనం టాప్ సింగర్స్ని పెడదాము అని చెప్పని ఒక ఆలోచన చేసి దానికి అహోరాత్రులు కష్టపడి టాప్ సింగర్స్, ఒక్కొక్క సింగర్, నిన్ను చూసాకే పాట కార్తీక్ గారు మద్రాసు వెళ్ళి చెన్నైకి వెళ్ళేసి అక్కడ రికార్డింగ్ చేయడం జరిగింది. ఆ కార్తీక్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారు ఎంతో కష్టపడి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ చెన్నైకి వెళ్ళి రికార్డింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఓ మాటే చెప్పన ఆ పాట వింటుంటే మనము ఖుషి సినిమా ఏదో మన పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసిన అనుభూతి వస్తుంది. అంత చక్కగా ఆ బీచ్లో ఎంత చక్కగా డ్రోన్ షూట్లో ఎంత బాగా చేశాడు ఆ పాట. సో శ్రీనివాస్ తేజ్ గారు దర్శకత్వానికి నిదర్శనం ఆ పాటని సమీరా భరద్వాజ్ గారు, ప్రముఖ సింగర్ సమీరా భరద్వాజ్ గారు ఎంతో చక్కగా, ఆ రోజు యాక్చువల్గా మేము చిత్ర గారితో పాడిద్దామని వెళ్ళాము, కానీ ఆ రోజు దీపావళి ఉండడం వల్ల చిత్ర గారు టైం ఇవ్వకపోవడం వల్ల అనుకోకుండా సమీరా భరద్వాజ్ గారిని కలిశారు. ఆ పాటకు ఆమె ప్రాణం పోశారు. సో అంత బాగా పాడారు సమీరా భరద్వాజ్ గారు. అదేవిధంగా హరిచరణ్ గారు, హరిప్రియ గారు, ఇంకోటి మన ఐటమ్ సాగు బేగంపేట ఎంఎం మానసి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా సినిమాకు ఒక ప్రాణం పోసే విధంగా చాలా చక్కగా పాడారు. ఈ పాటలన్నీ కూడా ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు, చాలా ఫేమస్ మ్యూజిక్ వాళ్ళు ఆదిత్య, వాళ్ళు కొత్త హీరోయిన్ అయినా కూడా ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయి, పబ్లిక్ నచ్చుతాయి, ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అని చెప్పని ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు తీసుకొని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో అది కూడా సినిమాకు చాలా కలిసి వచ్చింది. ఈ బాలుగాడి లవ్ స్టోరీ అనే సినిమా ఎంతో చక్కగా, ఎంతో కష్టపడి 6 నిమిషాలు కష్టపడి ప్రేక్షకుల కోసం ఈ నెల 8వ తేదీ శుక్రవారం నాడు ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రేక్షక మహాశైలందరూ కూడా ఈ సినిమాను ఆదరించి ఇంకా ఎన్నో సినిమాలు తీసి ఈ కళామ తల్లి రుణం తీర్చుకునే విధంగా చిన్న ఆర్టిస్టులందరికీ కూడా ప్రాణం పోసే విధంగా మీరందరూ ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరి దగ్గర ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను. మన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది, అంటే నాకు ఎక్కువ అనుభవం లేదు చిత్ర పరిశ్రమ గురించి, వచ్చిన తర్వాత చిన్న ఆర్టిస్టులు ఎంతోమంది ఈ సినిమా రంగంలో అవకాశాల కోసము వెతుక్కుంటూ ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రొడ్యూసర్కి చెప్పేటప్పుడు కథ చెప్పేసిన తర్వాత, సార్ ఇది రియల్ జీవితంలో కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న స్టోరీ సార్ అంటే ఆయన ఇమీడియట్గా బాగుంది స్టోరీ చేద్దాం అబ్బాయి అన్నాడు. ఆ విధంగా స్టార్ట్ అయిన మా జర్నీ 8వ తేదీ రిలీజ్ వరకు వచ్చింది. 8వ తేదీ రిలీజ్ అయ్యేటప్పుడు నేను మెగా ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా.
అంటే అన్నయ్య గారి ఆశీస్సులు, చిరంజీవి గారి ఆశీస్సులు కావాలని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయన అభిమానంగానే పుట్టాను, ఆయన అభిమానంగానే చస్తాను, అంతే. మెగాస్టార్ అభిమానంగానే పుట్టాను, మెగాస్టార్ అభిమానంగానే చనిపోతాను, అందులో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే ఆయనంటే అంత పిచ్చి, అంత ప్రేమ, ఆయన ఇన్స్పిరేషన్ ఉంటే ఆ చిరంజీవి గారు అనే శక్తి. నేను నా గురించి చాలామంది చెప్తా ఉన్నారు ఇలా ఇలా ఉంది ఇలా అని. నేనే కాదు సార్, కళ్ళు లేనోళ్ళు కూడా, 2 కళ్ళు లేనోళ్ళు కూడా డైరెక్షన్ చేసే శక్తి చిరంజీవి గారి అభిమానులకు ఉంటుంది. అది ఎందుకంటే ఆయన శక్తి, అంత శక్తి. చిరంజీవి గారు అంటే ఒక మహాశక్తి. నాకు ఆంజనేయుడు గారి రూపం, మరో రూపం మెగాస్టార్ చిరంజీవి గారు. అలా అనిపిస్తుంది. చిరంజీవి గారిని చూసిన ప్రతిసారి, స్క్రీన్ మీద చూసిన ప్రతిసారి ఒక ఆంజనేయుడు స్వామిని చూసినంత ఇదిగానే ఉంటుంది నాకు. అంత శక్తి వచ్చేసిద్ది అనమాట ఆయన చూడగానే. అట్లా ఇక సినిమా గురించి వస్తే, సినిమా చాలా బాగా వచ్చింది. ఇదే ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ వేసాం, షో వేసాం, అద్భుతంగా వచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా మంచిగా నవ్వుకోవచ్చు, ఫ్యామిలీ అంతా చూడవచ్చు. సినిమా ఆహ్లాదకరంగా ఉంటుంది, కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, మంచి కథ ఉంది, మంచి లవ్ స్టోరీ ఉంది. అన్ని క్యారెక్టర్లు కూడా వీళ్ళు ఆర్టిస్టులు, మా ఆర్టిస్టులు కొత్తోళ్ళు అనేది నాకేం అనిపించాల. ఆ రోజు డైరెక్షన్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సీనియర్ యాక్టర్ లాగానే చేశారు. నిజంగా పేరు నా రాఘవ్ గారికి కానీ, సంజయ్ రావు గారికి కానీ, సుదర్శన్ గారికి కానీ, మహేష్ గారికి కానీ, సూరజ్ గారికి కానీ, వీళ్ళందరికీ, శ్రీకాంత్ గారికి కానీ, లక్ష్మీ గారికి కానీ, రేవతి గారికి కానీ, మన పనేంద్ర గారికి కానీ, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్ లాగా చేశారు. చాలా శ్రమించారు, బాగా యాక్షన్ చేశారు. సినిమా ఎంత అవుట్పుట్ రావడానికి కారణం వాళ్ళే ఆర్టిస్టులే ఫస్ట్ వాళ్ళు. ఆ తర్వాత ఇక నా డైరెక్షన్ టీము, శ్రీను రమ్మ పైకి రా. శ్రీను కో డైరెక్టర్గా చేశాడమ్మా. ఈయన శశాంక్ అసోసియేట్ డైరెక్టర్ చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్ తులసి పైకి రమ్మ. ఇలా రండి, ముగ్గురు రండి. వీళ్ళు తులసి రండి. వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఎందుకంటే నేను సినిమా తీసే ఆ పనిలో ఉంటే వీళ్ళు నాకు అవన్నీ ఆర్టిస్టులకు వివరించడం కానీ ఇవన్నీ చాలా కష్టపడి వీళ్ళే చేశారు. వీళ్ళు ఉండబట్టే నేను ఈ విధంగా డైరెక్షన్ చేశాను. నా డైరెక్షన్ టీం కూడా ఈ సభాముఖంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇక ప్రొడ్యూసర్స్ గురించి, ప్రొడ్యూసర్స్ చాలా కష్టాలు పడ్డారు. ఇది రియల్గా చెప్తున్నా. ఎందుకంటే ఆషామాషా కాదు, ఫస్ట్ టైం వాళ్ళకి ఈ సినిమా ఫీల్డు కొత్త, ఏం చేయాలి అనే సందిగ్ధంలో ఉండి మెయిన్ కథ నచ్చే ఈ సినిమా ఒప్పుకున్నారు. అదొకటి. తర్వాత వాళ్ళ అబ్బాయిని ఎలాగైనా హీరో చేయాలి, సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టాలి. ఈ రెండు మాటల వల్లే ఈ సినిమా బతికింది. ఈ సినిమా షూటింగ్ చేసుకుంది. 8వ తేదీ మీ అందరి ముందుకి రాబోతుంది. ఖచ్చితంగా మీ అందరూ ఇక్కడికి వచ్చిన అందరూ ఆశీస్సులు మా బాలీవుడ్ లవ్ స్టోరీ టీం మీద, మా ప్రొడ్యూసర్స్ మీద, మా డైరెక్టర్ గారు, నా మీద, తర్వాత హీరోయిన్ మీద, అందరి మీద ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే హీరో గారు చాలా ఫస్ట్ కొత్తడే అనుకున్నా, షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం సార్ కొంచెం ఫస్ట్ సినిమా కదా సార్ అలా అన్నాడు. కానీ అలా కాదు ఇలా కాదు, మొత్తానికి సెకండ్ హాఫ్ చూస్తే 10 సినిమాలు చేసిన హీరోలాగా అనిపించాడు నాకు. ఫస్ట్ సినిమానే కానీ 10 సినిమాలు చేసిన హీరోలాగా నాకు అనిపించాడు. సెకండ్ హాఫ్ చూస్తే మనవడైనా చేసింది అంత ఆశ్చర్యపోయాను నేను. ఆ క్యారెక్టర్ కానీ అది చాలా బాగా చేశాడు హీరో గారు. హీరో గారికి ఇంకా మంచి అవకాశాలు రావాలి. తర్వాత హీరోయిన్ గారు కూడా దర్శక మేనన్ గారు
మేడం గారు ఫస్ట్ టైమే అయినప్పటికీ మేడం గారు ఇంకో 10 సినిమాలు చేసిన ఆర్టిస్ట్గానే చేశారు. చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. మీరు ఇందాక చూశారు కదా సాంగ్లో, ఎవరే ఫీమేల్ సాంగ్, ఆ సాంగ్లో ఆమె నటన తెలిసిపోద్ది. అద్భుతంగా నటించారు మేడం గారు. మేడం గారికి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మంచి అవకాశాలు రావాలి. మా హీరో, నా ఫస్ట్ సినిమా హీరో అఖిల్ గారు కూడా మంచి మంచి అవకాశాలు రావాలి. వీళ్ళిద్దరికీ నా బ్లెస్సింగ్స్ పూర్తిగా నా తరపున ఉంటాయి. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా డైరెక్టర్ని, వీళ్ళ గురువు గారు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఎదుగుతుంటే నేను సంతోషపడతా ఉంటాను, ఆనందపడతా ఉంటాను. అది ఇక తర్వాత వచ్చేసి సినిమా అద్భుతంగా వచ్చింది. 8వ తేదీ మన మెగా అభిమానులు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నేను ఏ విధంగా చూపించాలి, నా అభిమాని ఇద్దరు, నా కుడి కన్ను మెగాస్టార్ అన్నయ్య అయితే నా ఎడం కన్ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ 2 కళ్ళు ఏది లేకపోతే నేను బతకలేను. ఆ టైప్గా వీళ్ళిద్దరిని ఎలా చూపించాలి, నా అభిమాన నటుల్ని ఒకే ఫ్రేమ్లో చూపించాలి, ఎలా చూపించాలి అని ఆలోచించి ఒక ఫ్రేమ్లో పొందుపరిచాను. అద్భుతంగా వచ్చింది. మన మెగా అభిమానులు నిజంగా ఆ 30 సెకండ్స్ విజుల్లు కేకలతో మూత మోగిపోద్ది సినిమా థియేటర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కనపడితే ఒక పూనకం వస్తుంది అన్నమాట. ఆ పూనకంలాగా అదే థియేటర్లో ఆ 1 సెకండ్ అన్నయ్య చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారు అట్లా కనపడినప్పుడు ఊగిపోద్ది థియేటరు. అందుకని నేను చెప్తున్నాను, ఒక అభిమానిగా నేను వాళ్ళిద్దరిని థియేటర్లో నా సినిమాలో అలా పొందుపరుచుకోగలిగాను. సరే, ఏదేమైనా మీ అందరి ఆశీస్సులు కావాలి, మెగా అభిమానుల ఆశీస్సులు కావాలి. ఈ చిన్న సినిమా అని కాదు, ఈ సినిమాని మీ ఆశీర్వదించి కాసుల వర్షం కురిపించాలని ఏపీ తెలంగాణ అందరికీ ప్రేక్షకులకి నేను మనవి చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీడియా మిత్రులకి, జర్నలిస్టులకి నా ప్రత్యేకమైన పాదాభివందనాలు. ఎందుకంటే మీ పేరున మీరు లేకపోతే మేము లేవు. ఎందుకంటే మేము కొత్త వాళ్ళని మీరు ఆశీర్వదించాలి. సినిమా మీ ద్వారా జర్నలిస్టులు, పత్రికా జర్నలిస్టుల ద్వారానే ప్రేక్షకులు చేరుతుంది కాబట్టి మా ఈ చిన్న సినిమాని మీరు ప్రేక్షకుల దాకా చేర్చి మమ్మల్ని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేస్తానని నేను ముందుగా మీకు సన్నిహితంగా పాదాభివందనం ద్వారా వినయించుకుంటున్నాను. ఇకపోతే ఘనశ్యామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చాలా అద్భుతంగా కొట్టాడండి. ఇక అనకూడదు కానీ ఆయన క్లైమాక్స్ ఇరగదీసి మడత పెట్టాడు. అసలు వాస్తవానికి నాకు నచ్చదండి. ఎట్లా అంటే మణిశర్మ గారి మ్యూజిక్ నేను అభిమాని, మణిశర్మ మ్యూజిక్ అయితేనే నాకు నచ్చుద్ది. అప్పట్లో చక్రవర్తి గారి మ్యూజిక్ అంటే నచ్చుద్ది, ఇళయరాజా గారిది. అట్లాంటిది క్లైమాక్స్ చూసి ఫస్ట్ నేను మా ఘనశ్యామ గారిని హగ్ చేసుకున్నా. నా ఫ్రెండే ఘనశ్యామ గారు, నా ఫ్రెండే. అయినప్పటికీ లేదు గన ఎరగదీసావు, క్లైమాక్స్ చూస్తే రోమాలు లెక్కపరుచుకుంటాను. నాకు సినిమా హిట్లో సగభాగం నీదే అని నేను చెప్పేశా, ఆ రోజే చెప్పా. ఎందుకంటే ఆర్ఆర్ ప్రాణం పోసాడు ఆయన. ఇక అది తర్వాత అన్ని శాఖలు డిఓపి గారు చనిపోయారు పాపం. ఆయన కష్టం అంతా ఇంత కాదండి, చాలా కష్టపడ్డాడు ఆయన. చివరి క్షణం పాప ఆయన లాస్ట్ సాంగ్ షూట్ చేసేటప్పుడు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆయన కష్టం నేను మరవలేను. ఎందుకంటే ఆయన అంత కష్టపడ్డాడు, పిన్ టు పిన్ నాకు చెప్తానే ఉంటాడు, ఇలా చేద్దాం సార్, అలా చేద్దామని. ఇలా ఏదేమైనా సినిమా మా అందరి కష్టం. ఈ సినిమా మీ ముందుకు వస్తుంది 8వ తేదీ, ఆగస్టు 8వ తేదీ. మీరు మెగా అభిమానులు మీ ఆశీస్సులు మా మీద, మా టీం మీద, మా హీరోయిన్ మీద, మా ప్రొడ్యూసర్స్ మీద, నా మీద, మా ఆర్టిస్టుల మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ జై హింద్. హలో, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇక్కడ విచ్చేసిన అతిథులకి, ప్రేక్షకులకి, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా బాలుగారి లవ్ స్టోరీ, ఎప్పుడెప్పుడా అన్న ఈ బాలుగారి లవ్ స్టోరీ ఈ నెల 8వ తారీఖున మీ ముందుకి రాబోతుంది.
ఖచ్చితంగా అందరు థియేటర్లోకి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ మాకు తప్పకుండా ఉండాలి. ఈ మూవీని అలాగే సక్సెస్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ ఇక్కడే సక్సెస్ మీట్లో అందరం కలుద్దాం. సేమ్ ఇక్కడే, అదంతా మీ చేతిలోనే ఉంది. దయచేసి అందరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు ఏదైతే 150 పెట్టి టికెట్ పోతారో దానికి ఖచ్చితంగా మీకు వర్త్ అనిపిస్తుంది. సో ఏమున్నా మెయిన్ సెకండ్ హాఫ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా ఉంటారు. సో ముందుగా ఈ అందరికీ ఇక్కడికి వచ్చిన చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా డైరెక్టర్ గారికి, అలాగే ఆర్టిస్టులకి, మెయిన్ మా మమ్మీ వాళ్ళ ప్రొడ్యూసర్స్కి అసలు చాలా పెద్ద థ్యాంక్స్. ఇప్పటివరకు మా మమ్మీ వాళ్ళకి ఏం చేయలే, బట్ ఈ మూవీ సక్సెస్తో నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే. ఖచ్చితంగా సక్సెస్ మాత్రం మీ చేతిలోనే ఉంది. దయచేసి ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే మా డైరెక్టర్ కష్టం కూడా చాలా ఉంది. 2 years నుంచి చాలా కష్టపడి బాగా చేయించినారు నాకు. చాలా థ్యాంక్ యూ సార్. అసలు నేనే అనుకోలే క్లైమాక్స్ సీన్ అట్లా చేస్తానని. సో చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా హీరోయిన్ గారు కూడా ఫస్ట్ మూవీ చాలా బాగా చేసినారు. చాలా డెడికేషన్ గర్ల్. అందరికంటే ముందు సెట్లోకి ఈమెనే వచ్చేది. సో అప్పుడప్పుడు నేను కూడా లేట్ వెళ్తుండే కానీ ఈమె మాత్రం 1 గంట ముందే వచ్చేది. సో చాలా సార్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అలాగే ఆర్టిస్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన, అలాగే ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాఘవ గారికి, శ్రీకాంత్, మహేష్, సూరజ్ అందరికి చాలా బాగా చేసినారు ఫస్ట్ మూవీ కాకుండా. సో అందరికి చాలా థ్యాంక్స్. గుడ్ లక్ టు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ బాలుగారి లవ్ స్టోరీ. మళ్ళీ అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం. జై హింద్, జై బాలుగారి లవ్ స్టోరీ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీరు లేకపోతే మేము ఎవరూ లేము ఇక్కడ. సో అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్కి చాలా థ్యాంక్స్. సో మమ్మల్ని ఇంత బ్లెస్ చేసి ఇంత దూరం వచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ మూవీ గురించి వస్తే ముఖ్యంగా నేను డైరెక్టర్ సార్ గురించి మాత్రమే మాట్లాడతా. బికాజ్ నేను టీజర్ టైంలో చెప్పాను సార్ మీకు, నేను ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు లేకపోతే నేను లేను ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సో ప్రొడ్యూసర్ సార్, భాస్కర్ సార్, మంజులా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరో సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎవ్రీవన్. సో ఆగస్ట్ 8న మీకు తెలుస్తుంది. సో మూవీ మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. మేము చాలా హార్డ్ వర్క్ చేసి 3 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఎమోషనల్ అవ్వడానికి వస్తుంది. సో అందుకే ఎక్కువ మాట్లాడను నేను. సో చాలా వెయిట్ చేసి ఇప్పుడు ఇంత దూరం వచ్చాను నేను. నా పేరెంట్స్ సపోర్ట్, అందరూ నా ఫ్రెండ్స్, నా వెల్ విషెస్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. సో మీ అందరి వల్లే నేను ఇక్కడ ఉన్నాను. సో నాకు అర్థమవుతుంది వెయిట్ గెయిన్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు అన్నాను. డెఫినెట్లీ అవుతాను. సో కొన్ని టెన్షన్స్ వల్ల నేను ఇలా ఉన్నాను, బట్ ఐ డెఫినెట్లీ అవుతాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్. మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్ట్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఇన్ August 8th. థ్యాంక్ యూ.